మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది అనే ఒక్క డైలాగ్ ఓవర్ నైట్ ఆయనకి ఒక విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అవునా, లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది. సో ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు కొమ్మనం సేతురామన్ గారు. హాయ్ సార్. అండి, నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది. మనకి ఇంత పేరు వచ్చినా సరే నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నా. అది నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. పెద్దలో ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి? ఈ బైలోన్స్ ఉంటారు కదండి, 5 ఫ్లోర్ నుంచి దూకురంటే దూకేస్తారు. మీరేం చెప్తారు పెద్ద సినిమాలో? ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాకే అలాగే గూస్ బాంబ్స్ వచ్చేసాయి. సో పెద్ద మీద చాలా అంచనాలు ఉన్నాయి మీకు కూడా. అయితే అంజనాలు కాదండి, ఇండస్ట్రీని ఒక ఊపేస్తుంది. ప్రజారాజ్యం టైంలో మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీ జర్నీ అక్కడ నుంచేనండి. నేను చెప్పుకోవాలంటే నేను ఈ స్థాయికి రావడానికి చిరంజీవి గారిని డయస్కి తీసుకుని వెళ్ళాలి. ఇక సైరన్ మోగింది, జనాలు అందరూ అరుపులు సౌండ్లు వాళ్ళని తొక్కి పడేశారండి. ఈ భుజం మీద వేసుకుని అలాగా 108 వెళ్ళి ఎక్కిస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు చూశారు. ఇలా రాగానే లేచి నుంచి ఇలా సైలెంట్ కొట్టారు. ఒక్కొక్కసారి గూస్ బంప్స్ వచ్చేసింది. ప్రజారాజ్యం టైంలో కోడిగుడ్లు కొట్టిన అప్పుడు ఉన్నానండి. అప్పుడు ఏమైంది సార్? కరెక్ట్గా తగిలినప్పుడు మళ్ళీ ఆడు రెడీ అవుతున్నప్పుడు వెళ్ళి పట్టేసుకున్నారు. కాలికి ఎంత చిన్న ఇంజురీ అయితే సంథింగ్ మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళారు. నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసేటప్పుడు ఆయన నిజంగా దేవుడితో సమానండి. ఇవాళ నేను నడుస్తున్నానంటే మహేష్ బాబు గారు వాళ్ళే. సో ఎన్టీఆర్ గారితో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గారితో ఏమన్నా ఉందండి? నేను చేసిన జిమ్లోనే ప్రభాస్ గారు కూడా చేశారు. ఆయనే నాకు లారెన్స్ మాస్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పటిదాకా డాన్స్ ఆ కైండ్ ఆఫ్ విధంగా మిమ్మల్ని ఎవరు వాడుకోలేదండి. అలాగే వెయిట్ చేయండి. నాకు కాన్ఫిడెంట్, నేను హీరోగా కూడా చేస్తాను, 100% చేస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు గెస్ట్ ఉన్నారండి. అప్పట్లో రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది అనే ఒక్క డైలాగ్ ఓవర్ నైట్ ఆయనకి ఒక విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతకుముందే ఆయన ఆల్మోస్ట్ ఒక 20 years ఆఫ్ ఫిల్మ్ కెరియర్ ఉన్నప్పటికీ ఆఫ్టర్ దట్ డైలాగ్ బిఫోర్ దట్ డైలాగ్ అనొచ్చు అనమాట. అంత మార్పు తీసుకొచ్చింది ఆ ఒక్క డైలాగ్. సో ఈరోజు ఆయన మనతో పాటు ఉన్నారు కొమ్మనం సేతురామన్ గారు. సో ఆయన ఇప్పటికీ కూడా యంగ్స్టర్స్ అందరికీ రోల్ మోడల్. 60+ yearsలో ఆయన పర్సనాలిటీ, ఆయన ఫిజిక్ చూస్తే మనం లిటరల్లీ షాక్ అవుతారు. చాలామంది యంగ్స్టర్స్ సిగ్గుపడుతూ ఉంటారు. సో సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నానండి సార్. ఇప్పుడు పెద్ద సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు సార్. ఏంటి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది, ఎందుకు సార్? అసలు కోవిడ్ వచ్చిన తర్వాత మూవీ స్టార్ట్ అవ్వడానికి ఒక 3.5 years గ్యాప్ వచ్చింది. దాని తర్వాత మెల్లిగా చిన్న చిన్న మూవీలు అలా స్టార్ట్ అయ్యి వస్తే ఇట్లు మారేడుమిల్లి ప్రజానికే ఉన్నది ఒక ఊరు పెద్దగా నేను చేశాను. అది ఫుల్ అండ్ తెరవులు. అది దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మనకి ఇండస్ట్రీలో చాలామంది ఏం చేస్తున్నారంటే బాంబే నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి ఆర్టిస్టులంతా కొత్త ధనం చూపించాలన్నది ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అంతా వాళ్ళ తీసుకొస్తున్నారు. మనకి ఇంత పేరు వచ్చినా సరే నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేయలేకపోతున్నారు. అది నాకు కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ పేమెంట్ వస్తుంది, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకోవాలి, వాళ్ళకి అక్కడి నుంచి అసిస్టెంట్ వస్తారు, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చుకోవాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చుకోవాలి, ఇంకా ప్రొడ్యూసర్కి బర్డనే అవుతుంది. ఇక్కడ ఏంటంటే నాకు లోకల్లో ఉన్నాను కాబట్టి నేను ఇంతకు ముందు ఏంటంటే విశాఖపట్నం నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది పెట్టకూడదు, ఈ ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఇదన్నీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అందుబాటులో ఉంటే రేపు నుంచి షూటింగ్ రండి అంటే రెడీగా ఉండాలని చెప్పేసి నేనే ఫ్యామిలీతో పాటు నేను షిఫ్ట్ అయిపోయానండి. మంచి క్యారెక్టర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ కూడా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఇప్పుడు దాకా మీరు చూడలేదనేది ఒక జోనర్లో నన్ను చూస్తారు. దాని గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్తారు సార్? అంటే
బ్యానర్ కానీ, ఐ మీన్ హీరో కానీ, కాస్టింగ్ కానీ, పూజ డైరెక్టర్ అయిపోయాక మళ్ళీ నేను ఇంటర్వ్యూకి మీ ముందు వస్తాను. ఓకే. అండ్ హ్యాపీ మీరు మళ్ళీ బ్యాక్. బట్ ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు మీ పోస్టులు చూస్తూనే ఉంటాం. అసలు ఒక మోడల్కి ఏమాత్రం మీరు సూపర్ మోడల్ సార్ మీరు. మీకు ఐ మీన్ ఇప్పుడు చాలామంది యాంటాగనిస్ట్ రోల్స్లో ఒక రిచ్ యాంటాగనిస్ట్ ఉంటాడు కదా, రిచ్ విలన్ ఉంటాడు. అలాంటి రోల్స్కి మిమ్మల్ని ఎందుకు పిక్ చేయట్లేదు? అది వాళ్ళని అడగాలండి. నేను ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు డూ దట్. నన్ను కరెక్ట్గా అదే చెప్తున్నాను, నన్ను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే వాట్ నాట్ మీకు ఏం కావాలన్నది నేను ఫుల్ఫిల్ చేస్తాను. యా. సో బిఫోర్ పెద్ద గురించి ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళి మనం మళ్ళీ పెద్దతో ఎండ్ చేద్దాం సార్. అలాగేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలో ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి మీది? క్యారెక్టర్ ఈ బైల్వాన్స్ ఉంటారు కదండి, ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్కు ఒక లీడర్ ఉంటారు, ఆయన గురువు అంటారు. సో అలాగా ఒక గ్రూప్కు నేను ఒక గురు, అజయ్ ఘోష్ గారు ఒక గురు, శివరాజ్ కుమార్ గారు ఒక గురు. ఓకే. వీళ్ళంతా ఏంటంటే కుస్తీ పోటీలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మా బైల్వాన్స్ తరఫు నుంచి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మా బైల్వాన్స్న మళ్ళీ హీరో గారు కొడుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఆ ఫీలింగ్ని మనం తెలియపరుస్తాం. సో మీరు షర్ట్లెస్ సీన్స్ ఏమైనా చేశారండి? లేదండి, అది ఏం లేదు. మీరు కంఫర్టబుల్ కదా సార్ దానికి కూడా షర్ట్లెస్ సీన్స్ చేయమంటే? 5th floor నుంచి దూకురంటే దూకేస్తాను. నాకు అలాంటి ఫియర్ లేదు. ఫోమ్ కరెక్ట్గా పెట్టేసి దూకురంటే దూకేస్తాడు. విల్ పవర్ ఎక్కువ అండి. అంటే ఇప్పుడు చరణ్ గారిని గ్లోబల్ స్టార్ అని పిలుస్తున్నాం సార్. అప్పుడు ఫ్యాన్స్ అందరూ గ్లోబల్ స్టార్ అని పిలిచినప్పటి నుంచి చాలా RRR తర్వాత ఆయన మీద అంచనాలు అమాంతం పెరిగిపోయినాయి. గేమ్ చేంజర్ మధ్యలో కొంచెం కరెక్ట్గా కన్వే అవ్వలేదు, ఎందుకో మిస్లీడ్ అయ్యింది. బట్ ఇప్పుడు ఇది గేమ్ చేంజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? పెద్ది అని ఒక పేరు పెట్టారు, ఏదో పెద్ద సక్సెస్ వస్తుంది, ఒక పెద్ద మార్పు తీసుకొస్తుందని ఆడియన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు పెద్ద సినిమా గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి డైరెక్టర్ గారికి. చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ని కాకుండా రామ్ చరణ్ గారు చేసిన మూవీలో ఒక గ్లోబల్ లెవెల్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఆయనతో పాటు నేను కూడా యాక్ట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ రామ్ చరణ్ గారిని చెప్పాలంటే నేనంత స్థాయి కూడా కాదు. ఈజ్ అ గ్లోబల్ స్టార్. ఆయన ఒక్కొక్క ఫైట్ సీన్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి మామూలస్ అండి, ఎక్స్ట్రాడినరీగా ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు మాకే అలాగ గూస్ బాంబ్స్ వచ్చేసాయి. లిటరల్లీ నేక్డ్ ఐలో చూస్తున్నప్పుడు అది మామూలుగా లేదండి. ఈ మూవీ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది, మామూలుగా ఉండదండి. ఆయన ఏది చేసినా బంగారమే. సార్ అండ్ ఫిట్నెస్ ఫ్రీక్ సార్ మీరు. ఇప్పుడు ఐ మీన్ మేము ఇంకా సిగ్గుపడుతూ ఉంటాం, మాకే పొట్టలు వచ్చినాయి సార్. లిటరల్లీ మాకు 25 ఈ ఏజ్లో పొట్టలు వచ్చేస్తున్నాయి. చాలా దాని మీరు కూడా ఒకసారి సీరియస్ అయ్యారు, మా మంచి కోరే సీరియస్ అయ్యారు యూత్ గురించి. మేబీ దాని గురించి డిబేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా మీరు చరణ్ గారి బాడీ గురించి ఏం చెప్తారు? అల్టిమేట్ అండి. అంటే ఒకే క్యారెక్టర్ కోసం ఒక ఫార్మేషన్లో రావడం వేరు. అక్కడ వేరియేషన్ ఏంటంటే ఒక రన్నర్ అంటే స్లిమ్గా ఉండాలి, ఎక్కువ ఫిజిక్గా ఉండకూడదు, దానికి సన్నం అయిపోవాలి. తర్వాత క్రికెట్లో కూడా ఏంటంటే ఆ ఫిజిక్ వేరేలాగా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి కొంచెం మార్పులు ఉంటాయి. ఆ టోనింగ్ అన్నది చాలా కష్టం. మూవీ రన్నింగ్లో ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఈ స్లిమ్గా ఉండాలి, ఇంకొక క్యారెక్టర్ చేసేటప్పుడు కొంచెం మోడరేట్గా ఉండాలి. కుస్తీ పోటీలకు వచ్చేటప్పటికి పీసెస్ ఉండాలి. అంటే జనరల్గా మనం నార్త్ ఇండియాలో కుస్తీ పోటీలు అన్నీ చేస్తే అన్నీ సుమోలాగా ఉంటారు, పొట్ట గిట్ట అంత టెక్నిక్ యూజ్ చేస్తారు. కానీ రామ్ చరణ్ గారు ఒక్కసారి ఆయన ఇలాగ మొత్తం క్లాత్తో కప్పేసుకున్న అన్నీ వచ్చినప్పటికి ఇదే చూసేద్దాం అని చెప్పేసి క్యూరియాసిటీ ఎక్కువ ఉండేది. కరెక్ట్గా ఆయన ఈ బట్టలన్నీ ఇప్పిన తర్వాత మామూలుగా లేదండి, అది ఎక్స్ట్రాడినరీ. సూపర్. సో పెద్ద మీద చాలా అంచనాలు ఉన్నాయి మీకు కూడా. అయితే అంచనాలు కాదండి, ఇండస్ట్రీని ఒక ఊపేస్తుంది. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్. ఆడియన్స్కి మీరు
మంచి వార్త ఇచ్చారు. ఈ 4 రోజులు, ఈ వారం రోజులు, 10 రోజులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఫస్ట్ సాంగ్ వచ్చేటప్పటికే బేభత్సమైన పబ్లిసిటీ వచ్చింది. అవును. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్, తర్వాత ఆ సింగర్, వీళ్ళు పాడే విధానం కరెక్ట్గా దాన్ని కూడా ఒక కొండ ప్రాంతంలో తీసుకెళ్ళి రత్నవేలు గారు కెమెరామెన్ గారు, ఆయనతో ఈయన నేను 3వ సినిమా అండి. ఫస్ట్ సినిమా సైరా నరసింహారెడ్డి, తర్వాత సరిలే నీకెవరు, పెద్ది 3వ సినిమా అండి. కాంబినేషన్ ఏంటంటే రత్నవేలు గారు, బుజ్జిబాబు గారు డైరెక్టర్, రామ్ చరణ్ గారు. ఈ కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కాదండి. ఒకరికి మించిన ఒక అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్కరికి చాలా క్యూరియాసిటీ, హార్డ్ వర్క్, డెడికేషన్ అండి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హార్డ్ వర్క్ చూస్తే ఇట్ నాట్ గో వేస్ట్. ఎప్పుడైనా మైండ్ సెట్తో డెడికేటెడ్గా పనిచేస్తే అన్నీ సక్సెస్ అవుతుంది. సో మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కలిసి వర్క్ చేశారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు అనే వ్యక్తి సెకండ్ సినిమాకి 350 కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే ఆయనలో ఏదో ఒక మ్యాజిక్ ఉండాలి. ఏంటి సార్ అది, ఏం చెప్తారు? ఇదంతా ట్రైన్డ్ బై సుకుమార్ గారు. ఆయనతో వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఒక మంచి హోటల్లో మంచి ప్రిపరేషన్ చేసిన ఒక కుక్ ఉన్నాడని అనుకోండి, ఆ కుక్ పక్కన హెల్పర్గా వెళ్తే చాలు, ఆ వాసన తగిలితే చాలు, ఆ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తుంది. అలాగే సుకుమార్ గారు ఆయన ఒక వెరైటీ మాస్టర్, మేకింగ్ ద మూవీ ఈజ్ అ మాస్టర్. ఆయన దగ్గర ఈయన వర్క్ చేస్తూ మళ్ళీ ఆయన గైడెన్స్లోనే అన్నీ ఈయన చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు సుకుమార్ గారు కూడా వచ్చారు. కుస్తీ పోటీలు వచ్చినప్పుడు సుకుమార్ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. సో డెఫినెట్గా ఆయనకు ఉన్న ఒక డెడికేషన్, హార్డ్ వర్క్, ఎంతోమందికి వెళ్ళి కథలు చెప్పేసి ఈ కథలు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి రామ్ చరణ్ గారు ఈ డెసిషన్ తీసుకోవడం, నేను చేస్తాను డోంట్ వరీ అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా తిరుగుతూ ఉంటారు కార్లో. చాలా చాలా చూసాం, కొన్ని సార్లు చూసాం. అంటే ఆ ప్రమోషనల్ వీడియోస్ కానీ, ఈవెన్ బుచ్చిబాబు గారు పంచుకున్న వీడియోలు కానీ, ఒళ్ళో కూర్చునేవారంట. నార్మల్గా తింటున్నప్పుడు వచ్చి ఒళ్ళో కూర్చో అని చెప్పడం, ఇలా పిలిచారు, ఇక్కడ కూర్చొని అన్నారట. అది చూసి యాక్చువల్గా బుజ్జిబాబు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్నపిల్లడు మాట్లాడినట్టే ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు, మొన్న సూర్య గారు మూవీ ఏదో ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు కూడా అలాగే మాట్లాడారు. షూటింగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళారు. ఒక పక్కన షూటింగ్, ఒక పక్కన ఎడిటింగ్. నేను చాలాసార్లు చూస్తూనే ఉంటానండి, ఆయన నిద్రపోయే టైం చాలా తక్కువ అండి బుజ్జిబాబు గారు. ఎంతసేపు 24 గంటలు వర్క్. అదే చెప్తున్నాను, ఎవరు ఒకరు హార్డ్ వర్క్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్లోనే ఉంటారు. సూపర్ సార్. కమింగ్ టు మీ పర్సనల్ జర్నీ గురించి వద్దాం. ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్గా స్టార్ట్ అయింది. ఈరోజు మీ చుట్టూ ఇప్పుడు మీరు బయటకు వెళ్తే 10 మంది వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆల్మోస్ట్ ఎంత సార్, ఒక 25+ ఇయర్స్ ఆఫ్ జర్నీ కదా సార్ ఇదంతా? 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ. 30 ఇయర్స్ ఆఫ్ జర్నీ మీకు ఫస్ట్ ఏం నేర్పించింది సార్? డిసిప్లిన్ అండి. ఇండస్ట్రీలో పని చేయాలంటే ఫస్ట్ డిసిప్లిన్, హార్డ్ వర్క్, డెడికేషన్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్తో పాటు డైరెక్టర్కి ఏం కావాలి, ప్రొడ్యూసర్కి ఏం కావాలి, కెమెరామ్యాన్కి ఏం కావాలన్నది అబ్జర్వ్ చేయాలి. డైరెక్టర్ చెప్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాత ఏ మూమెంట్ ఎక్కడి నుంచి ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం, ఎంతవరకు డైలాగ్ చెప్పాలి, ఒకళ్ళు చెప్తున్నప్పుడు డైలాగ్ మళ్ళీ మనం చేసేటప్పటికి ఆ టైమింగ్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇదన్నీ నేర్చుకుని మన క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేసినప్పుడు టేకులు తినకుండా సింగిల్ టేక్లో చేస్తే అందరూ సాటిస్ఫైడ్ అవుతారు. వీడు బాగా చేస్తున్నాడు, మంచి క్యారెక్టర్ ఇద్దాం అన్న ఒక తపన ఉంటుంది డైరెక్టర్లకు. అది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారనుకుంటా కదా సార్? ఎలక్ట్రానిక్స్ అండి. ఓకే. నేను ఎలక్ట్రికల్ చదివాను. మీరు ఎలక్ట్రికల్ అని అన్నట్టు విన్నాను నేను ఎక్కడో ఎవరి దగ్గర. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎందుకు సార్? అంటే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ కదండి. అలా మీరు ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆ రోజుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా ఇప్పటికి ఒక మంచి ఇంజనీర్గా ఇప్పటికి లీడింగ్ పొజిషన్లో ఉండే వాళ్ళు రిటైర్ అయ్యేవారు అవసరం అయితే. కంపెనీలో వర్క్ చేశాను 16 ఇయర్స్. 16 ఇయర్స్ ఒకటే కంపెనీ. అందులో ఏంటంటే
ఒక బ్రాంచ్ సర్వీస్ మేనేజర్. నా అండర్లో 49 ఇంజనీర్స్ ఉండేవారు. నాకు వర్క్ విధానం ఎలాగ ఉంటుందంటే ఎవడో ఒకడు హార్డ్ వర్క్ చేస్తున్నాడో ఆడిని నెత్తి మీద పెట్టుకుంటాను. కొంతమంది వర్క్ తెలియలేదని అనుకోండి, ఆడి దగ్గర కూర్చోపెట్టేసి నేర్పిస్తాను. అడ్మినిస్ట్రేషన్ కూడా అలాగే ఉండేదండి. ఆల్ ఓవర్ ఇండియాలో నా బ్రాంచ్ నెంబర్ 1 సేల్స్ వైస్, సర్వీస్ వైస్. సేల్స్ ఎందుకు పెరిగిందంటే మనం ఇచ్చిన సర్వీస్ని బట్టి వీళ్ళు అయితే వెంటనే వచ్చి సర్వీస్ చేస్తారని చెప్పేసి అది హార్డ్ వర్క్. 9:30 to 5 o'clock హిట్లర్ లాగా ఉంటానండి. 5 o'clock తర్వాత వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళడం, వీకెండ్లో సినిమాకి తీసుకెళ్ళడం, సండే అయితే పిక్నిక్, అలాగా ఏదోలాగా మోటివేషన్ చేస్తూనే ఉంటాను. బయట వస్తే ఫ్రెండ్స్, డ్యూటీ అవర్స్ దాటితే ఫ్రెండ్స్, డ్యూటీలో ఉన్నప్పుడు హిట్లర్, అలా మెయింటైన్ చేశాను. సో దానివల్ల మా సేల్స్ కూడా బూమ్ అయింది. నేను రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చినా సరే మా ఎండి యాక్సెప్ట్ చేయలేదు. కంపెనీ క్లోజ్ అయ్యి ఇంకా తాళం వేసే వరకు నువ్వు ఉండవలసిందే అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ ఉండేదండి. సో ఎప్పుడు మొదలైంది సార్ అది ఆ ప్యాషన్? అది ఒక 45 years ఉంటుందండి. సో అప్పట్లో ఫిలిం కెమెరా, సో 30 ఒకసారి లోడ్ చేస్తే 36 snaps వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా లోడ్ చేస్తే 38 snaps వస్తుంది. అది ఎలా లోడ్ చేయాలి అన్నది కూడా ఒక ఆర్ట్ అది. ఇప్పుడు ఏంటంటే ఒక క్లిక్ చేస్తే ఇది కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైపోయింది, కాంట్రాస్ట్ ఎక్కువైపోయింది, లేకపోతే ఆపోజిట్ లైట్ వస్తుంది అనేది మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది. అప్పట్లో అది ఏం ఉండేది కాదు. ఎంత డిస్టెన్స్, ఎంత అపర్చర్ పెట్టాలి, ఫ్లాష్ అయితే ఏంటి, నేచురల్ లైట్ అయితే ఏంటి, అవైలబుల్ లైట్, ఇలాగ టంక్షన్ లైట్ అయితే ఏంటి, ఫ్లోరోజెంట్ లైట్ అయితే ఏంటి. సో ఇదన్నీ ఒక పిహెచ్డి చేసినట్టు పాస్పోర్ట్ సైజ్ నుంచి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ ఫోటోగ్రఫీ, అప్ టు మిస్ యూనివర్స్, ర్యాంప్ మోడలింగ్. నాకు మోడల్స్ అందరూ కూడా జుల్ఫీ సయ్యద్, డీనా మొరియా, ఇలా పెద్ద పెద్ద మోడల్, దియా మిశ్రా, ఇలాంటి పెద్ద మోడల్, లారా దత్తా, పెద్ద పెద్ద మోడల్స్కి ర్యాంప్ మోడలింగ్కి తీసేవాడు. సో నేను ఇలాగ నా ట్రాన్స్ఫార్మేషన్ ఎందుకు ఇలాగ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఐఎమ్ టేకింగ్ ద ర్యాంప్ మోడలింగ్ ఫోటోగ్రఫీ, ఒక్కొక్కడు విగ్రహాలుగా ఉండేవారు. సో వాళ్ళని చూసి వీళ్ళు ఇంత బాగా ఉంటున్నారు, స్టాచ్యూలో ఎక్కడ మ్యూజియంలో పెట్టిన విగ్రహాల్లాగా ఉన్నారు, మన ఎందుకు అవ్వకూడదని వాళ్ళని వెళ్ళి అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ మీరు డైట్ ఏం తీసుకుంటారని అడిగాను. నేను అన్నీ తీసుకుంటాను, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, సాంబార్, బిర్యానీ అన్నీ తింటానండి, మటన్, చికెన్ అన్నీ తింటానండి. అది అన్నీ మానేయాలండి. మరి ఏం తినాలండి అంటే ఒక లిస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది, అదన్నీ కట్. కొంత టైం తీసుకుంటారు కదా, ఆ టైం తీసుకోలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్. ఫస్ట్ ఒక 6 months ఓన్లీ శాండ్లో బీచ్ ఇసుకలో రన్నింగ్ అనమాట. 6 months తర్వాత జిమ్కి వెళ్ళేవాడు. ఓన్లీ రాడ్తోనే చేసేవాడు, నో వెయిట్స్. ఇప్పుడు కూడా ఏంటంటే నేను హెవీ వెయిట్స్కి వెళ్ళను. అందరూ చెప్తారు, రమణ లోడెత్తారా, లోడెత్తున్నాడు రా అని అంటారు, కానీ ఐ డోంట్ గో ఫర్ హెవీ వెయిట్. అది ఎలా ఉంటుందంటే వెంటనే బలూన్లో గాలి కొట్టినట్టు వచ్చేస్తుంది, జిమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత గాలి తీసినట్టు అయిపోతుంది. సో వీ హ్యావ్ టు సీ దట్ ఎక్కడ మనకి వీక్నెస్ ఉంది, ఏది పర్ఫెక్ట్గా చేయాలి, ఎంత వెయిట్ చేసాం, ఎన్ని గంటలు చేసాం అన్నది కాదు, ఎంత పర్ఫెక్ట్గా చేసాం అన్నది కావాలి. అదే బ్రూస్లీ డైలాగ్ ఒకటి ఉంటుందండి, అదే 100 కిక్కులు తెలిసినోడి కంటే ఒకే కిక్కు 100 సార్లు నేర్చుకున్నోడికి భయపడతాను నేను అని చెప్పి. సేమ్ లైక్ అంటే మీరు కన్సిస్టెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ అసలు జిమ్? 25 years నుంచి జిమ్ ఎప్పుడు మానరా సార్? చీట్ డే ఎలాగే ఉండదండి? చీటింగ్ అలాంటిది ఏమి ఉండదండి. ఒకవేళ షూటింగ్ ఉందనుకోండి, 4 o'clock ఐ హ్యావ్ టు గెట్ అప్ అండ్ గెట్ రెడీ, కార్ వస్తుంది, వెళ్ళిపోతాను. వీలైతే ఒక పుషప్స్ ఇంకా క్యారవాన్లోనే డంబుల్స్ కూడా తీసుకుని వెళ్ళిపోతాను. లేదా 6 o'clock ప్యాకప్ అయిపోయింది అనుకోండి, డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోతాను. మిస్సింగ్ అనేది ఏమి ఉండదండి. ఆ కన్సిస్టెన్సీ, అసలు ఆ డిసిప్లిన్ ఇక్కడ నుంచి నిజంగా ఏదో మాటకి చాలామంది చెప్తూ ఉంటారు డిసిప్లిన్ అని. 25 ఏళ్ళుగా జిమ్ మిస్ అవ్వకుండా ఉండడం అంటే దానికి మించిన డిసిప్లిన్ నాకు తెలిసి ఇంకొకటి ఉండదు. అండ్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు అందరూ హేమంత్ గారి గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయి ఏం ఫోటోలు తీస్తాడో అని చెప్పి ఆయన గురించి. మీ అబ్బాయి కదా? మా అబ్బాయి అండి. మీ ట్రైనింగ్ మొత్తం అంతానే ఒక 10 days హేమంత్కి బేసిక్. సపోజ్ ఇప్పుడు కారు ఉందని అనుకోండి,
బేసిక్ ఏముంటుంది, క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్, స్టీరింగ్, హెడ్ లైట్, ఇండికేటర్, హ్యాండ్ బ్రేక్, ఇలాగ ఉంటుంది. రివర్స్ గేర్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది ఒక బేసిక్. అలాగే కెమెరాలో కూడా అపర్చర్, షటర్ స్పీడ్, ఫిలిం స్పీడ్, ఫోకల్ లెంత్, ఏ లెన్స్ ఎప్పుడు వాడాలి, వైడ్ లెన్స్ దేనికి వాడతారు, ఒకవేళ అపర్చర్ ఎక్కువ నువ్వు కట్ చేసావంటే పిక్చర్లో ఏం వస్తుంది, ఒక ఇంటీరియర్ తీసేటప్పటికి నువ్వు ఫోటోగ్రాఫ్ చేసేటప్పటికి నువ్వు ఎంత అపర్చర్ పెట్టాలి, నువ్వు లో లైట్లో తీస్తున్నావు అప్పుడు లో లైట్లో ఉన్నప్పుడు ట్రైపాడ్ వాడాలి. సో ఇలాంటి టెక్నిక్స్ కొంచెం నేర్పించాను. ఒక 10 days క్లాస్ తీశాను. ఆ తర్వాత ఆయన ఇంటర్నెట్లో కూర్చొని ఈ మాస్టర్ ఆఫ్, అంటే నన్న తండ్రికి మించిన తనయుడు అని అంటారు కదా, అలాగా ఈ బికమ్ ఆడు ఫోటోగ్రఫీ దగ్గర నేను నథింగ్ అనమాట. అప్పటికి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ మీ ట్రైనింగ్ ఏమి అనుకునేది, బికాజ్ మీరు ఇప్పుడు ఎలాగో పెద్దలో గురువు పాత్ర చేస్తున్నారు, మీ కొడుకు మీరే గురువు కదా, మెయిన్ గురువు ఫస్ట్ అని చెప్పి మేము అనుకున్నాం. ఇప్పుడు నాకు గురువు అయిపోయాడు. గురువు అయిపోయాడు. యా, అండ్ హ్యాపీ ఫీల్ అవుతారులేండి ఆల్మోస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బేసికలీ ఫోటోగ్రఫీ చాలామంది మీరు చెప్తున్నారు కదా, లారా దత్తా ఇలా పేర్లన్నీ చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ టిల్ డేట్ మీరు ప్రౌడ్ ఫీల్ అయ్యే ఫోటో ఏదైనా ఉందా సార్? ఒకవేళ ఉంటే చూపించండి, లేదంటే పంచుకోండి. ఇప్పుడు తీసారు, ఎవరిని తీసారు? మనం మొబైల్ స్టాండర్డ్గా ఉండదండి. అప్పట్లో నేను అన్నాను కదా, నెగటివ్స్, ఇంతంత ఆల్బమ్స్, ఫొటోస్ అన్నీ ఉండేది. ఎన్నో హౌస్లు షిఫ్ట్ చేసాం. ఇదన్నీ పెట్టుకుని ఏం చేయాలి, ప్రతి హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు అంతా ఇదన్నీ మోసుకుని వెళ్ళాలని చెప్పేసి ఎవరు వాళ్ళకి అలాగే ఇచ్చేసేవారు. ఏం ఉండట్లేదు. బట్ ఏమన్నా గుర్తుందండి ఎవరిని తీశారు, ఎవరిని తీసింది? మిలాన్ సోమాన్కి తీశాను, డీనా మొరియాకి తీశాను, జుల్ఫీ సైద్కి తీశాను, లారా దత్తాకి తీశాను, దియా మిశ్రాకి తీశాను, వీళ్ళందరికీ తీశాను. ఇప్పుడు కూడా నేను ర్యాంప్ మోడలింగ్, నేను మోడల్గా వాక్ చేస్తూనే ఉంటానండి. కొంతమంది విశాఖపట్నంలో హోటల్, పామ్ బీచ్ హోటల్, పాక్ హోటల్, గ్రీన్ పార్క్ హోటల్, ఇదన్నిటికీ న్యూ ఇయర్ ఈవెంట్కి సెలబ్రిటీగా పిలుస్తారు. సరేనా, వాళ్ళ కోసం నేను వెళ్ళి చేస్తూ ఉంటాను. అండ్ మెగా ఫ్యామిలీతో మీకు చాలా మంచి అనుబంధం ఉంది. చాలా చాలా మంచి అనుబంధం. అండ్ ప్రజారాజ్యం టైంలో మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మాకు అక్కడ నుంచి తెలుసు. అంతకుముందు ఎప్పుడన్నా మొదలైందండి మీ జర్నీ అక్కడ నుంచేనండి? దానికి ముందు స్టాలిన్ చేశాను కానీ అప్పుడు తెలియదు నాకు. ఎందుకంటే నాకు చిరంజీవి గారితో కాంబినేషన్ లేదు. చిరంజీవి గారు అంటే హాస్పిటల్లో ఒక సీన్ ఉంది, ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతాడు ప్రకాష్ రాజు కొడుకు. సో అది సీఎం గారు వచ్చి విజిట్కి వచ్చేటప్పటికి నేను చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్లస్ ఆ పేషెంట్ మినిస్టర్ వీళ్ళందరూ ఉంటారనమాట. అక్కడ ఒక చిన్న డైలాగ్ అంతే, అది ఒక చిన్న సీన్. అది నేను చిన్న సీన్ నుంచి వచ్చానండి. నేను చెప్పుకోవాలంటే నేను ఈ స్థాయికి రావడానికి చాలా 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 పేషెన్స్ ఉండాలి. కొంతమంది ఏంటంటే ఏంటి ఇలాగ క్యారెక్టర్ కోసం ఆఫీస్ చుట్టూ తిరగడం, అక్కడ నించోపెట్టేశారు, ఒక డైలాగ్ ఇవ్వలేదు, చాలామంది వెక్స్ అయిపోయి వెళ్ళిపోతారు. దేనికైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నారని అనుకోండి, ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పటికి అది రాబడి రావాలంటే మీరు ఇచ్చిన అవుట్పుట్ని బట్టి మీ రాబడి వస్తుంది. మీరు చేసిన ఒక హార్డ్ వర్క్ని బట్టి దాని ఫలితం ఉంటుంది. ఏమీ ఫలితం లేకుండా, ఏమీ హార్డ్ వర్క్ చేయకుండా అదన్నీ ఎక్స్పెక్ట్ చేసేసి పోనీ ఇప్పుడు రాలేదు నెక్స్ట్ మూవీలో ఇంకా బెటర్గా చేద్దాం, అలా హార్డ్ వర్క్. సార్ ప్రజారాజ్యం టైంలో మీరు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనేసరికి ఒక ప్రామినెంట్ ఫిగర్, ఇప్పుడు నెంబర్ 1 స్టార్, ఆల్మోస్ట్ ఒక లీడింగ్ స్టార్ కదా సార్, నెంబర్ 1 హీరో ఆయన. అలాంటి వ్యక్తిని క్రౌడ్ ఎలా వచ్చేవారో మేము కూడా, నేను కాకినాడలో ఉన్నప్పుడు ఆయన వచ్చారు, మేము కూడా అలాగే చుట్టుముట్టాం, ఆ వెహికల్ చుట్టుముట్టాం, బిల్డింగ్లు ఎక్కేసి అరిచాం, ఇవన్నీ చేసాం. సో ఆ టైంలో మీరు ఆ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేశారు సార్? మీ యాక్చువల్గా ఆ సెక్యూరిటీ కంపెనీ ఎండి నా ఫ్రెండ్ అండి. నాకు ఆ సెక్యూరిటీ కంపెనీకి సంబంధం లేదు. ఆయన ఏంటంటే నేను వస్తే ఆయనకు 2 భుజాల మీద మోసుకుని వెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి ఎప్పుడు నాతో క్లోజ్గా ఉంటారు. ఆయన పిలిచారని చెప్పేసి వెళ్ళాను. తిరుపతిలో లాంచింగ్ రోజు చూస్తే ఒక లక్షలాది మంది, సముద్రంలాగా ఉంది అది. బ్యారికేడ్ పెట్టారండి, ఒక్కొక్క పోల్ ఇంత సైజు ఉంటుంది, కాంక్రీట్ వేసేసి ఐరన్ మెస్తో ఒక మెస్ వేస్తారు. దాని తర్వాత ఒక 6 feet డిస్టెన్స్లో సేమ్ అలాగే వేస్తారు. ఇన్ బిట్వీన్ ఇది ఏంటంటే వాక్ వే లాగా, అక్కడ పోలీసులు ఉంటారు. ఇటు సైడ్ పెట్టినప్పుడు మా సెక్యూరిటీస్ ఉంటారు.
దాని తర్వాత హ్యాండిక్యాప్స్ వీళ్ళందరూ ఉన్నారు, గుడ్డు వాళ్ళు ఉన్నారు, కుంటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఒక 200 మీటర్స్ వరకు ఖాళీ స్థలమే, ఎవరు ఎంటర్ అవ్వడానికి లేదు. సో ఇదన్నీ కంట్రోల్ చేసుకున్న తర్వాత చిరంజీవి గారిని డయాస్కి తీసుకుని వెళ్ళాలి. కరెక్ట్గా సైరన్ మోగింది, జనాలు అందరూ అరుపులు, సౌండ్లు. నేను ఒక పక్కన ఇలాగ ఆడియన్స్ని చూస్తున్నాను, క్రౌడ్ని చూస్తున్నాను. చిరంజీవి గారిని పైకి ఎక్కిద్దామని అనుకున్నప్పుడు ఇలా తిరిగి చూస్తే మొత్తం ఈ బ్యారికేడ్ని అన్నీ పడగొట్టేసుకుని చిరంజీవి గారిని కలుద్దామన్న ఒక ఉద్దేశంలో అందరూ వచ్చేస్తుంటే వీళ్ళు ముందున కూర్చున్న వాళ్ళు గుంటు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తొక్కి పడేశారండి. ఇంకా చిరంజీవి గారిని వదిలేశాను. జనాలు ఇలాగ వస్తుంటే నేను ఆపోజిట్లో వెళ్ళేవాడిని. ఎవరెవరు అన్కాన్షియస్గా ఉన్నారో ఈ భుజం మీద వేసుకుని అలాగా 108లో వెళ్ళి ఎక్కిస్తున్నాను. ఇది పవన్ కళ్యాణ్ గారు చూశారు. చూసిన తర్వాత క్యారవాన్ల నుంచి మానిటర్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అన్నది అన్నీ చూసేసి వాకీ టాకీలో ఒక కెమెరామ్యాన్కు ఆ పిలక ఉన్న అతను కంప్లీట్గా ఆయనే ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒక కెమెరామ్యాన్కి చెప్పేశారు. అలాగా నేను ఒక 27 మందిని కాపాడాను. అయిపోయింది. నెక్స్ట్ డే కంప్లీట్ అయ్యేటప్పటికి 4 o'clock అయిందండి. మార్నింగ్ ఒక 6:30కి ఈయన వచ్చి లేపుతున్నారు, నా ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ గారు పిలుస్తున్నారు, మీరు రావాలి నన్ను. నాకు ఒళ్ళు ఊనం అయిపోయిందండి, నేను రాలేను, మీరు వెళ్ళండి, మీటింగ్ అయిపోయింది కదా, మీకు కావాల్సిన హెల్ప్ చేస్తాను కదా అని అంటే, నువ్వు రావాల్సిందే అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు రూమ్లో ఒక కళ్యాణ మండపంలో ఒక పెళ్లి కొడుకు ఇస్తారు కదా, అలాంటి కళ్యాణ మండపంలో ఒక పరుపులు వేసేసుకుని ఇలా పడుకున్న ఆయన స్టైల్గా ఇలా పడుకుని ఉన్నారు. ఆయన పేరు శాంతి చంద్ర, శాంతిని పిలుస్తారు. శాంతి చాలా బాగా చేశారు సెక్యూరిటీస్, ఏది మీ సెక్రటరీ అని అన్నారు. నేను సెక్రటరీ కాదు, ఆయన ఫ్రెండ్ నేను. వచ్చారు సార్, ఎక్కడ ఉన్నారు వచ్చారంటే అని అంటే పిలిచారు. ఇలా రాగానే లేచి నుంచి ఇలా సల్యూట్ కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక్క నిమిషం ఆడిపోయి నేను సల్యూట్ కొట్టినా, అక్కడ చూడగానే నేను సల్యూట్ కొట్టేశాను. ప్లీజ్ టేక్ ద సీట్ అని అన్నారు. పర్వాలేదు సార్ అన్నాను. ఇంకా వినలేదు, నేను కూర్చున్నంత వరకు ఆయన కూర్చోలేదు. తర్వాత 6 years తర్వాత నేను ఒక మూవీలో, డాక్టర్ చక్రవర్తి అన్న మూవీలో రిటైర్డ్ కర్నల్ క్యారెక్టర్ చేస్తూ ప్యాకప్ అయిపోయిన తర్వాత గబ్బర్ సింగ్ 2 షూటింగ్ భూత్ బంగ్లాలో అవుతుంది, చూసి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే అప్పుడు షాట్లో ఉన్నారు డైరెక్టర్ గారు బాబీ గారిని వెళ్ళి కలుద్దాం ఉన్నాను. ఇప్పుడు సార్ నమస్తే సార్ అని ఆయన మానిటర్లో ఇలా కూర్చొని నమస్తే అండి అని మళ్ళీ మానిటర్లో కాన్సన్ట్రేషన్. ఒక 1/2 hour వెయిట్ చేశాను, ఆయన గుర్తుపెట్టలేకపోయారు. అల్లుడు సీన్లో ఆయనే రైటర్, సో అల్లుడి సీన్లో పెద్ద క్యారెక్టర్ చేశాను. సార్ నన్ను గుర్తుపెట్టారా అని అడిగాను. మీరు ఎన్టీఆర్ మూవీలో చేస్తారు కదా అని అన్నాడు. అరవింద్ సమేత గుర్తొచ్చింది ఆయనకి. ఏంటి ఆయనకి ఏ మూవీ గుర్తొచ్చిందో. సార్ నేను బోలే బాబా సార్ అల్లుడి సీన్లోనే. అరే మీరా, కంప్లీట్ చేంజ్ అయిపోయారు. అప్పుడు ఏంటంటే కంప్లీట్ బ్లాక్ హెయిర్, అంత లెంత్ హెయిర్ కూడా కాదు. దాని తర్వాత ఏంటంటే కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ ఆ టైప్లో వచ్చింది. ఇదేంటి అప్పుడు గిలక ఇదన్నీ మారిపోయింది, కూర్చోండి అని చెప్పేసి మర్యాద చేశారు. కట్ అని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇక్కడ కూర్చున్నారు. ఆయన కూడా కలిసేద్దాం, మనకు మంచి క్లోజ్ అయ్యారు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తుంటే బౌన్సర్స్ అందరూ నార్త్ ఇండియన్స్. ఓకే, నేను వెళ్తున్నప్పుడు కాజారా అని అన్నాడు. కళ్యాణ్ సార్ మిల్నే గలి అని అంటే పర్మిషన్ है क्या అని అన్నాడు. ఏ మేరా దోస్తే మా ఆర్టిస్టే అని చెప్తున్నాను, అది వినట్లేదు. ఇదన్నీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇలాగ వాచ్ చేస్తూనే ఉన్నారు. ఏంటి ఈయన పలకరించట్లేదు, మనం ఇంత చెప్తున్నాం, ఆయన వదిలేని ఏం చెప్పట్లేదు కదా అని చూశాను. ఎందుకంటే ఎవరు కూడా 6 yearsలో ఐ చేంజ్ లాట్. అప్పుడు ఈయన ఇంకా పేషెంట్స్ లాగా నా చెస్ట్ మీద చేసి గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చెప్పి చేస్తే నాకు చాలా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు, ఆర్టిస్ట్కి ఎలాగ మర్యాద ఇవ్వాలో తెలియదు దానికి, ఒక్క నిమిషం ఉండు అని చెప్పేసి, సార్ ప్రజారాజ్యం పార్టీలో 27 మందిని కాపాడాను,
గుర్తుపెట్టారా సార్ అని అన్న కానీ కూలింగ్ గ్లాస్ తీసుకుని డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చారు. నాకు ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చేసింది. ఆయన ఏం చెప్తారో తెలియదు, నన్ను తిడతారా తెలియదు, నీకు బుద్ధి ఉందా, ఇలాగ షూటింగ్లో వచ్చి కలుస్తావా అని ఏదైనా తిడతారని అనుకున్నాను. అది మీరా, ఏంటి ఇలాగ ఉన్నారు, అప్పుడు బాగున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఇలాగ ఉన్నారు అని అడిగారు. గడ్డ అంతా పండిపోయింది అని. సార్ ఒరిజినల్గా పండిపోయి ఉంది, అప్పుడు ఆ మూవీలో చేయడానికి అలా. మూవీలోనా మీరు యాక్ట్ చేస్తారా అని అడిగారు. తెలీదా సార్, నేను యాక్టర్ సార్ అన్నాను. అయితే ఈ మూవీలో చేస్తారా అని అడిగారు. సార్ అందుకన్నా మించినది ఇంకేమైనా ఉందా సార్, డెఫినెట్గా చేస్తాను సార్. అప్పటికే మూవీ కంప్లీట్ అయిపోయి ఇంకొక వారం రోజు ఉంది షెడ్యూల్. వెంటనే ఎవడు నన్ను తోశాడో ఆడిని పిలిపించి సార్ని తీసుకెళ్ళి రాధా అని ఒక అతను ఉంటాడు, అతనికి పరిచయం చెయ్యి, నేను పంపించానని చెప్పు, సార్ నంబర్ తీసుకో, రాధా నంబర్ సార్కి ఇవ్వమన్నాం, తర్వాత రాధాకు నాకు ఫోన్ చేయమను, ఓకే అని చెప్పేసి పంపించాడు. ఈడు సారీ సార్ నేను ముందే చెప్పాను రా, ఆయన మర్చిపోయాడు, 6 సంవత్సరాలు అయిపోయింది అని చెప్తుంటే నీకు అర్థం కాలేదు. సో అలాగా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. సూపర్. అసలు మీరు ఈ జర్నీ అంతా చెప్తుంటే ఎన్ని ఉంటాయో ఇలాంటివి మీ చరిత్రలో చూసుకుంటే. బట్ ఒకటి ఏంటంటే ప్రజారాజ్యం టైంలో కోడిగుడ్లు కొట్టిన ఇలాంటివి అప్పుడు ఉన్నానండి. అప్పుడు ఏమైంది సార్ అంటే అలాంటి మూమెంట్స్ లో పాపం చిరంజీవి గారు చాలా ఓహో ఇలా కూడా మర్యాద ఇస్తారా అంటే వెల్కమ్ చేయడం ఇలా కూడా చేస్తారా అని. అంటే ఏదైనా ఉంటే మాటలతో చెప్పుకోవాలి కానీ కోడిగుడ్లతో, రాళ్ళతో, టొమాటోతో అంటే బ్రెయిన్లెస్ ఫెలోస్ అలాగే ఇండీసెంట్గా బిహేవ్ చేయడం. ఆపోజిట్ పార్టీలో ఎవడో గూండాగాడ్లాగా రౌడీస్ లాగా తాగేసి ఉంటారు, ఏం చేస్తారో తెలియదు. అదే ఆ క్రౌడ్ ఏంటంటే ఒక వెహికల్ వెళ్తుందంటే వెహికల్ ముందు రోప్ పార్టీ ఉంటుంది, రోప్ల లోపల ఏమో సెక్యూరిటీస్ ఉంటారు, బయట ఏమో పోలీసులు ఉంటారు. ఇదన్నీ ఉంటే రోప్ పార్టీ లోపల ఎవడు రాకూడదు. అక్కడ ఉన్నాను నేను, నా వెనకతలు ఉంటుంది వెహికల్. కరెక్ట్గా తగిలినప్పుడు ఆయనకు ఒక బాడీ గార్డు రవిను బెంగళూరు నుంచి ఒక అతను వచ్చేవారు. అతను ఎవడు ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందో అని చెప్పేసి మళ్ళీ ఆడు రెడీ అవుతున్నప్పుడు వెళ్ళి పట్టేసుకున్నారు. చిరంజీవి గారు ఒకటే అన్నారు, నన్ను ఇలాగ వెల్కమ్ చేసిన వాళ్ళు ఇలా కూడా ఉంటారు కదా, ఆయనకి ఏం అనకండి అని అన్నారు. అంటే అంత పెద్ద మనసుతో, ఎంత పేషెన్స్తో ఆయనతో నేర్చుకోవాల్సినది ఏంటంటే ఒక యాక్టర్గా కాకుండా ఒక మంచితనం, ఇలాంటిది అన్నీ. అంటే ఇండస్ట్రీకి ఒక గాడ్ అండి, ఐ కెన్ సే లైక్ దట్. సూపర్. అంటే ఇప్పుడు ఎలాగో యాక్టివ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. చిరంజీవి గారు మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసిన వ్యక్తి. ఇద్దరు స్వభావాల్లో మీరు గమనించిన తేడాలు ఏంటి సార్ ఒక పొలిటీషియన్గా? ఈయన ఎక్కువ మాట్లాడరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎవరన్నా నిజాయితీగా లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. చాలామంది చెప్తుండే లేదు ఆయన వేరే టైపు, అది వేరే టైపు అని అనేవారు. దగ్గరుండి ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన మనసు ఎలాగంటే పనస పంట లాంటిది. చూడ్డానికి ఏదో పనస పళ్ళు ముళ్ళుగా ఉంటుంది కానీ కోస్తే స్వీట్గా ఉంటుంది కదా. వెరీ స్వీటెస్ట్ పర్సన్. కష్టపడిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే డెఫినెట్గా ఆయన ఎంకరేజ్ చేస్తారు. అలాగే పేదవాళ్ళకి ఏదైనా కావాలంటే ఇలా జరిగిందని చెప్తే వెంటనే చేస్తారు. లైవ్ ఎగ్జాంపుల్ మీరే, మిమ్మల్ని మానిటర్ చేసి అంటే నన్ను నా ఫేస్ని రికగ్నైజ్ చేయలేకపోయారు కానీ తర్వాత చాలా బట్ కళ్యాణ్ గారితో సెల్యూట్ చేయించుకున్నారు మీరు. ఇప్పుడు ఇంకొక రోజు శ్రీకాకుళంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాటర్ వల్ల వస్తుందని చెప్పేసి దానికోసం పరామర్శించడానికి బయలుదేరారు. నేను అప్పుడు వైజాగ్లో ఉన్నాను. నా హోటల్లో వచ్చారని తెలిసిన తర్వాత ఈ గబ్బర్ సింగ్ 2 చేసిన తర్వాత నేను ఆయన వెళ్ళి కలవడానికి వెళ్తే అప్పటికి నేను ఆర్టిస్ట్ని, కొంతమందికి తెలుసు, సెక్యూరిటీ గార్డ్స్, లోకల్ బౌన్సర్స్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి సార్ ఉన్నారు, రూమ్లో ఉన్నారు, మీరు ఇక్కడే ఉండండి, ఎదురైతే మాట్లాడండి, రూమ్లో వెళ్ళొద్దని చెప్పారు. అలాగే నించున్నాను. వచ్చిన వెంటనే బాగున్నావా అని అడిగారు. ఆయనకి మాత్రమే లిఫ్ట్ పెట్టారు. ఆ లిఫ్ట్లో కమ్ అని చెప్పేసి తీసుకెళ్ళారు. సార్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ వన్ సెల్ఫీ సార్ అని అడిగాను. నేను ఇలాగంటే ఆ మొబైల్ తీసుకుని ఆయనే సెల్ఫీ తీశారు.
అది నేను ఇప్పుడు మర్చిపోలేను. తర్వాత అయినా సార్ సైరా నరసింహారెడ్డి ఎలాగో వచ్చింది, అప్పుడు ఏంటి సార్ అది చిరంజీవి గారితో వచ్చిందండి? లేదండి, అది డైరెక్టర్ ఉన్నారు కదా, డైరెక్టర్ ఆడిషన్స్ అన్నీ చేసేటప్పటికి ఆయన ఫ్రెండ్, నా కామన్ ఫ్రెండ్ అనమాట. సో నీ ఫొటోస్ పంపించి నేను పంపిస్తానంటే ఫొటోస్ పంపించాను, రమ్మన్నారు. వెళ్ళగానే సరే సర్టిఫండి అని అన్నారు. సర్టిఫైన తర్వాత బనీని ఇప్పమన్నారు. సరే ఓకే ఆ క్యారెక్టర్ ఇచ్చేయండి అని అన్నారు, అంతే ఫినిష్. సూపర్. ఒక ట్రైబల్ కమ్యూనిటీకి హెడ్. కాకపోతే అది పిక్చర్ మేకింగ్లో ఏంటంటే అవుట్పుట్ 6 hours అవుట్పుట్ వచ్చింది. సో దానివల్ల ఎలాగా ఏది ఎడిట్ చేయాలి అన్నది చాలా కష్టం అయిపోయింది. సో ఈ సీన్స్ ఎడిటింగ్లో వెళ్ళిపోయినాయి. అందులో కూడా నాది వర్కింగ్ డేస్ 100 days అండి. అబ్బా, 100 days 30 days యూరోప్. కాకపోతే ఈ లెంత్ ఎక్కువ అవడం వల్ల ఎడిట్ చేయవలసి వచ్చింది. ఇలాంటివి బాధ వస్తుంది సార్, అంటే ముందు మనకి ఇంటిమేషన్ కూడా ఉండదు కదండి. అందులో రత్నవేలి కెమెరామెన్ గారు ఒక్కొక్క షార్ట్స్ స్పెషల్గా తీసిన తర్వాత నన్ను పిలిచి మానిటర్లో చూడు నీకోసం తీశాను అని కూడా చూపించేవారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అందరికి అదిరిపోతుంది, ఇంకా తిరగలేదు అది ఇది అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్పేసేవాడిని. తీరా నువ్వేంటి అలా చెప్పావు, నువ్వు ఎక్కడ కనపడలేదు అని అన్నారు. సో అలాగా కొన్ని సందర్భాలు అలా ఉంటాయి, మనం ఏం చేయలేదు. మనకి ఏదైనా సరే ఇది రాసిపెట్టి ఉంటే వస్తుంది. మరి ఇప్పుడు బాబీ గారు చిరంజీవి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు, మరి ఇద్దరు సన్నిహితులే, ఏంటి మరి ఏమైంది? అది వెళ్ళి కలవాలండి డెఫినెట్గా. ఎలాగో బాస్ లీక్ చేస్తాను టైటిల్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారు. నా ట్విట్టర్ ఫాలో అవ్వండి. యాక్చువల్గా వాల్టైర్ వీరయ్యలో కూడా నేను వెళ్ళి కలిశాను, బాబీ గారిని వెళ్ళి కలిస్తే, సార్ ఇందులో మీకు సూటబుల్ క్యారెక్టర్ ఏమి లేదు సార్, ఇస్తే పెద్దది ఇవ్వాలి అని చెప్పారు. వెళ్ళిపోయాను. తర్వాత ఒక 20 days తర్వాత ఒక మేనేజర్ ఫోన్ చేశారు, సార్ మీకు రేపు ఒకే ఒక రోజు షూటింగ్ ఉంది, మీరు రావాలి సార్. ఏ మూవీ అండి అయినా చిరంజీవి గారు వాల్టర్ వీరే అన్నాడు. అది లేదని అన్నారు కదా క్యారెక్టర్ నన్ను. ఇది డైరెక్టర్ గారు చెప్పలేదు, బిగ్ బాస్ చెప్పారు మీరే కావాలని నన్ను. అంటే అక్కడ ఒక మీటింగ్ అవుతుంది, కేజీఎఫ్ విలన్ ఒక పక్కన, ప్రకాష్ రాజ్ గారు ఒక పక్కన, మిగతా వాళ్ళందరూ రష్యన్స్ ఫారినర్స్. సో ఆయనకు ఆపోజిట్గా ఉండడానికి ఈయన పెట్టండి అని చెప్పేసి, మరి నాకు తెలీదు, గరుడ గారు ఉంటారు ఆపోజిట్ లో, కొంచెం మ్యాచ్ అవ్వాలి ఫ్రేమ్స్ అని చెప్పి ఆయన అయితే కరెక్ట్గా ఉంటుందని సజెస్ట్ చేశారన్న వెంటనే, ఆయన చెప్పారా లేదని నాకు తెలియదు, మేనేజర్ చెప్పడం అలా చెప్పారు. ఇది డైరెక్టర్ గారు, ఎందుకంటే డైరెక్టర్ గారు ఆల్రెడీ నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు, ఇందులో పెద్ద క్యారెక్టర్ ఏం లేదండి, నెక్స్ట్ టైం నేను చూస్తానని అన్నారు. ఇప్పుడు వెళ్ళి కలుస్తారండి. అండ్ మీరు ఎలాగో యూత్ మీద అప్పుడు అరిచారు కదా సార్, కొంచెం ఫైర్ అయ్యారు, యూత్ ఇలా ఉండమని అలా ఉండమని కొంచెం అని చెప్పారు. అది కొంచెం ఏంటి సార్, అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ యూత్ని చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుందండి? అంటే కొంతమంది బ్యాడ్ హ్యాబిట్కి అలవాటు అయిపోయి డ్రగ్స్, మందు, అంటే రాత్రి 11 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock వరకు మీరు తీసుకున్న రెస్ట్లో మీ ఆర్గాన్స్ అన్నీ కూడా తనకు తానే అది రిపేర్లు చేసుకుంటుంది. మీరు ఆ టైంన పాడు చేసి క్లబ్లకు వెళ్ళిపోయి డ్రగ్స్కి అలవాటు అయిపోయి, పేరెంట్స్ ఎంత హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని చదివించేసి ఒక మంచి స్థాయికి తీసుకురావాలని అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఇలా చెడిపోవాలి? అదే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, వర్కౌట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, నీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాను, మీకు ఏ అలవాటు ఉన్నా సరే, నేను అది మీరు అలవాటు చేసుకున్నది తప్పు, అది మీరు అడిక్ట్ చేసుకుంటే అది డబుల్. అలా చేసుకోవద్దు. ఎందుకు అలా పాడైపోతూ ఉంటారు? స్ట్రాంగ్గా ఉండండి. ఒక 1 hour వర్కౌట్ చేసుకోండి, మీ హెల్త్ని కాపాడుకోండి. మీరు అదన్నీ చేయడం వల్ల ఆ ఫీజు, ఇప్పుడు మీరు మెడిసిన్స్కి ఖర్చు పెడతారు, ఒంట్లో బాగలేదంటే డాక్టర్కి ఫీజు కడతారు, అడ్మిట్ అవుతారు, హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు, వేలు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇదన్నీ లేకుండా మీరు వర్కౌట్ చేసి ఆ డాక్టర్ ఫీజుకి బదులు ఇక్కడ జిమ్లో ఫీజు కట్టండి, ఒక కోచ్కి ఇవ్వండి, మంచి ఫుడ్ తినండి, మంచి డైట్ తీసుకోండి. నా సిన్సియర్ అడ్వైస్ ఏంటంటే
ఆల్ యూత్స్. ఇవాళ మీ యూత్సే రేపు ఇదంతా చేయవలసిందంతా రేపు మీరే చేయవలసింది. ఫ్యూచర్ అంతా వేలు కాబట్టి. ఫ్యూచర్ అంతా మీ చేతిలో ఉంది. మీ ఇంట్లో కాపాడుకోండి, మీ వీధిలో ఉన్న వాళ్ళని కాపాడుకోండి, మీ ఊరిని కాపాడుకోండి, మీ స్టేట్ని కాపాడుకోండి, మీ దేశాన్ని కాపాడుకోండి. అది నేను చెప్తున్నాను. సూపర్ సూపర్ సార్. సార్ ఇప్పుడు డైట్ గురించి ఏమైనా చెప్తారా? సీక్రెట్, మీ డైట్ సీక్రెట్ అంటే లిస్ట్ అన్నారు, లిస్ట్ అంతా కాకపోయినా మార్నింగ్ రాగానే లేగానే హాట్ వాటర్లో ఏంటంటే ఉంటుందంటే దాల్చిన్, లవంగ్, పెప్పర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, జింజర్. 1 లీటర్ వాటర్లో ఇదన్నీ బాయిల్ అయ్యి అది 1/2 లీటర్ అవుతుంది. 1/2 లీటర్నే ఫిల్టర్ చేసి అందులో 1 లైమ్, ఫుల్ లైమ్. మీకు హనీ కావాలంటే హనీ వేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాట్ ఉందంటే హనీ కూడా వేసుకోవద్దు. స్వీట్ని కట్ చేసుకోవాలి. వైట్ ఐటమ్స్ ఏదైనా సరే, షుగర్, సాల్ట్, ఏదైనా స్వీట్. ఫస్ట్ స్వీట్ ఈజ్ ఎనిమీ అండి. మీకు షుగర్, బీపీ ఇదన్నీ రావడానికి షుగరే. మీ హార్ట్ అన్నీ కరెక్ట్గా ఫంక్షన్ అవ్వాలి, మీ బ్లడ్ వెసల్స్ కరెక్ట్గా థిక్నెస్ మెయింటైన్ చేయాలి, అది ముందు తాగాలి. తర్వాత వర్కౌట్ చేసి వచ్చిన తర్వాత ఒక 6 to 12 ఎగ్స్ బాయిల్డ్ ఎగ్, అందులో 2 ఫుల్ ఎగ్. ఇది నేను తీసుకున్నదండి. తర్వాత 1 అవర్ పోయాక డ్రై ఫ్రూట్ షేక్. ఆఫ్టర్నూన్ లంచ్ బాయిల్డ్ వెజిటబుల్. ఇప్పుడు కూడా తెచ్చాను, పక్కనే ఉంది. నీ ఎంట్రీకి టైం అయిపోతుందని చెప్పేసి తర్వాత తిందామని చెప్పేసి తీసుకురాలేదు. చూపించమంటే చూపిస్తాను. అందులో కూడా ప్రోటీన్ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. బ్రోకలీ, మష్రూమ్స్, పన్నీర్, బీన్స్, క్యారెట్, మటర్ ఇవన్నీ ఉంటాయండి. లెట్యూస్ ఇవన్నీ ఉంటాయి. సో ఈ మధ్యలో అంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి ఏంటంటే పార్టీ కల్చర్ అనేది బాగా అలవాటు అయిపోయింది. ఎక్కువ నెట్వర్క్ అక్కడే బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ అదంతా పార్టీలకి వెళ్ళి మందు తీసుకోవడం కూడా అది నార్మల్ అయిపోయింది. మీరు అసలు ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోరా సార్ వాటిల్లోకి వెళ్ళి? వెరీ రేర్ అండి. ఏదో ఒకసారి వెళ్తేనంటే ఒక టిన్ బీర్. అది బియర్ కాబట్టి, అది బార్లీ ఐటమ్ కాబట్టి చెప్తున్నాను మీకు, అడిక్షన్ అవ్వకూడదు. ఎంజాయ్మెంట్ ఉండాలి, అడిక్షన్ అవ్వకూడదు. ఎంజాయ్మెంట్ లేకుండా ఎవడు లేడు. మనిషిని పుట్టిన తర్వాత ఆ ఎంజాయ్మెంటే లేకపోతే ఎందుకు బతుకని అడిగే వాళ్ళు ఉంటారు. సో అందువల్ల డూ, బట్ దెర్ ఈస్ ఎ లిమిట్. డోంట్ ఎక్సీడ్ యువర్ లిమిట్. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలా వస్తున్నారు, ఇదంతా వస్తున్నారు, బట్ మోటివేషన్ ఒకటి ఉంటుంది కదా. 25 ఏళ్ళగా జిమ్ మిస్ అవ్వకుండా ఉండడం, ఇప్పటికీ కూడా మార్నింగ్ ఆ వాటర్ తాగడం, నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్ తినడం, ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్సే తినడం, ఇంత డిసిప్లైన్డ్గా బ్రతకాలంటే ఏదో ఒక మధ్యలో ఒక ఫేజ్లో మీకు కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు కూడా కొంచెం మెంటల్లీ డౌన్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఆ టైంలో ఇవన్నీ ఆపేద్దాం, కొన్ని డేస్ ఆపేద్దాం అనే ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఏమి ఉండదా సార్? ఎలా మోటివేట్ చేసుకుంటారు మీరు? అది రాదు. నాకు ఒకటి కావాలి, చచ్చే వరకు నేను ఇలాగా ఉండాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో ఐ డోంట్ గెట్ అడిక్టెడ్ ఫర్ దట్. బిర్యానీ, అందరూ బిర్యానీ అంటారు. ఒకప్పుడు 30 ఇడ్లీలు తినేవాడినాం. ఒక్కొక్క ఇడ్లీ ఇంత ఉంటుంది మా మదర్ చేసినప్పుడు. ఇప్పుడు ఆ ఇడ్లీ తిన్నాం, దోశ తిన్నాం, వడ తిన్నాం, పూరి పొంగల్ తిన్నాం. సో మా ఆఫీసులో కూడా అందరూ, సార్ డైలీ మీరు అడిగిన క్వశ్చన్, సార్ రోజు తింటున్నారు కదా, బోర్ కొట్టదానని. నువ్వు బోర్ కొడుతుందని చెప్పేసి నువ్వు ఏదో తిన్నావు అనుకో, అది తిరిగి కొడుతుంది నీకు. సో గివ్ అండ్ టేక్ లాగా ఉంటుంది. బోర్ కొడుతుందని తింటే అది తిరిగి కొట్టద్దు వల్ల. సార్ డ్రీమ్ కొలాబరేషన్ ఏదైనా ఉందండి? ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది చేయాలి నా లైఫ్లో, ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయాలి, లేదంటే ఈ ప్రాజెక్ట్ ఇలాంటివి చేయాలి, అలాగే అంటే ఈ డైరెక్టర్ ఫ్రేమ్లో కనిపించాలి, ఈ యాక్టర్ పక్కన కనిపించాలి. క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ అన్నది ఏం లేదండి. క్యారెక్టర్ చేసామంటే ప్రజలకు నచ్చినట్టు ఉండాలి, అదే నేను చూస్తాను. ఏదైనా సరే, ఏ క్యారెక్టర్ అయినా చేస్తాను. నేను చేసిన క్యారెక్టర్ వల్ల వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారా అన్నది చూస్తాను. వాళ్ళ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్. ప్రేక్షకులకు ముందు మన ఎంతండి
వాళ్ళే దేవుళ్ళు. అండ్ కమింగ్ టు రమణ లోడెత్తాలరా చెక్ పోస్ట్ పడుతుంది, అసలు ఏం ఫేమస్ డైలాగ్ అది. లిటరల్లీ ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే వెహికల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా రీల్స్ చేశారు. అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చేశారు. అంటే లోడ్ ఎక్కువైపోతుంది అని చెప్పడానికి, వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది అని చెప్పడానికి ఈ డైలాగ్ మీమ్స్ రీల్స్ చేశారు కంప్లీట్గా. అంత విని 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 ఎప్పుడైనా విసుగొచ్చిందా సార్? ఇన్ని రీల్స్ వచ్చినాయి అంత వచ్చింది? లేదు లేదు, నేను ఈ కరెక్ట్గా అప్పుడే రిలీజ్ అయింది, జనవరి 9th రిలీజ్ అయింది. ఫిబ్రవరి మార్చ్లో కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ వెహికల్ అరెస్ట్ అయిపోయింది. సో మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఇస్మార్ట్ జోడీ చేయడానికి విశాఖపట్నం నుంచి వచ్చారు. సో నేను అప్పుడు సింగిల్గా ఉన్నాను. సో వాళ్ళందరూ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి. అప్పటికే ఒక 1 day స్ట్రైక్ అన్నారు, తర్వాత 10 days అని అన్నారు. వాళ్ళు 1 month ఉన్నారు. ఇంకా మా వల్ల కాదు, వీళ్ళందరూ హోటల్లో పెట్టేసి వీళ్ళు ఎలాగ వెళ్ళాలని చెప్పేసి ఒక తెలిసిన పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ ద్వారా పర్మిషన్ తీసుకుని కార్ తీసుకుని వెళ్ళిపోదామను. నేను అక్కడికి వస్తున్నాను సార్, నాకు పర్మిషన్ లెటర్ కావాలంటే రమ్మన్నారు. కంట్రోల్ రూమ్ రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఈ లోపల హైదరాబాద్ సిటీలో ఎంతమంది సిఐలు ఎంతమంది డిఎస్పీలు ఉంటారో వాళ్ళందరూ నేను వస్తున్నానని చెప్పేసి ఆ డిఎస్పీ గారు అందరిని రప్పించేసి ఒక హాల్ నిండా నింపేసి ఉంచారు. నేను వెళ్ళగానే ఆ డైలాగ్ చెప్పగానే ఒక్కసారి అలాగా బుర్ర పాడైపోయిందండి. సో పోలీసులు అందరూ ఆ డైలాగ్ చెప్పారు మీకు రిటర్న్ డైలాగ్ చెప్పేసి అందరూ ఒక్కొక్కరు ఒక సెల్ఫీ. నాకు పర్మిషన్ లెటర్ రావడానికి 4 hours పడింది. ఓకే, నైస్. అంటే అప్పుడు మీకు ఏదో చిన్న కాలికి ఏదో చిన్న ఇంజ్యూరీ అయితే సంథింగ్ మహేష్ బాబు గారి దగ్గర నుండి తీసుకెళ్ళారు. అది ఏంటంటే నేను ఫస్ట్ డే ఫస్ట్ షాట్ చేసేటప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి స్కేటింగ్ లాగా చేసి మహేష్ బాబు గారిని కాల్తో తన్నాలి. సో కంపోజిషన్లో ఎలాగంటే మళ్ళీ అటువంటి షాట్ నేను ఇలాగే వస్తాను అని ఊహించుకొని మహేష్ బాబు గారు ఏంటంటే వీడి కింద నుంచి వస్తాడు మనం పైకి వెళ్ళిపోదాం అన్నది ఫైట్ మాస్టర్ ఒక కంపోజిషన్. సో అందులో ఏంటంటే ఆయన పైకి వెళ్ళడానికి ఆయనకి రోప్ వేశారు. సో నాకేంటంటే ఆ స్పీడ్ తగ్గిపోతే మహేష్ బాబు గారు ఉన్న ప్లేస్లో కరెక్ట్గా ఈ రోప్ ఉంటే లాగితే అదే స్పీడ్లో వెళ్ళిపోతాను అన్నది కంపోజిషన్. వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారో అదే టైంకి ఆయన ఎక్కడో వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ షాట్ రెడీ అని అనగానే రెడీ సార్ అని అనేసారు. ఆ రోప్ పార్టీ రెడీ అన్నాడు, రెడీ అని అనేసారు. అక్కడ ఎవడు మెయిన్ ఈ రోప్ను లాగాలో అతను లేడు. కొత్తవాడు, ఆడికి ఏం తెలియదు. యాక్షన్ అనగానే లాగి పడేశాడు. నేను ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ అది. ఇంకా లాగి పడేయడం దొర్లేసాను, వెళ్ళిపోయాను. నేను ఆ స్పీడ్లో ఉన్నాను, నేను అంటే పొజిషన్లో ఉన్నాను. ఎప్పుడు లాగి పడేశారో ఈ కాల్ ఏంటంటే ఇలా ఉల్టా తిరిగేసి, అది నాకు తెలియదు. ఇప్పుడు రోపు దీనికి కట్ ఉంటుంది సార్, కాల్ ఇక్కడ ఉంటుంది, నడుండి. అంటే అలా లాగడం వల్ల మొత్తం లిగ్మెంట్స్ దిగిపోయి మొత్తం ఇది ఇప్పుడు ఇలాగ మూవ్ అవుతుంది కదా, అది రివర్స్లో వచ్చి ఇక్కడికి వచ్చి నాకు తెలియలేదు. షార్ట్ ఓకే అని అన్నారు. హీరో గారు వచ్చి సార్ మీకు కాలుకి ఏదో అయిపోయింది సార్, తిమిరైపోయి ఉంది, తెలియలేదు. పర్లేదు సార్ అన్నాను. ఏం పర్లేదండి చూడండి ఒకసారి కాల్ అంటే ఈ కాల్ ఏమో ఇక్కడ ఉంది. మెల్లిగా కాల్ని సెట్ చేసుకుని వెంటనే హాస్పిటల్, ఆయన తీసుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, హాస్పిటాలిటీ, ఆయన నిజంగా దేవుడితో సమానం అండి. ఇవాళ నేను నడుస్తున్నానంటే మహేష్ బాబు గారు వాళ్ళే. అపోలో హాస్పిటల్లో చీఫ్ ఆర్థోపెడిక్ ఆయన ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్గా ఈ హెస్ టేకెన్. ఆయన ఏంటంటే 6 months వరకు నడవకూడదని అన్నారు. నాకు కొంచెం విల్ పవర్ ఎక్కువ. సార్ ఇది ఫిజియోథెరపీ నేను ఇక్కడే చేసుకోవాలా లేకపోతే నేను ఇంట్లో చేసుకోవచ్చు? ఎక్కడైనా చేసుకోవచ్చు అని అన్నారు. ఆ మెషిన్లు అన్నీ తీసేసుకుని ఫిజియోథెరపీ మెషిన్లన్నీ కొని ఇంట్లోనే చేసుకుని కంటిన్యూగా చేయడం. డైలీ 1 hour అన్నారు. మార్నింగ్ 2 hours, మధ్యాహ్నం 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ 2 hours, అలాగా కంటిన్యూగా చేస్తూ ఒకే కాలుకి ఎక్సర్సైజ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుని 20 daysలో నా కాలు రెడీ చేసుకున్నాను. 6 months ఎక్కడ 20 days అసలు. సో ఆ ఫైట్ని మళ్ళీ కంప్లీట్ చేశాను. అది చేసిన తర్వాతే అలా పరిగెట్టుకుని వచ్చి మహేష్ బాబు గారిని మళ్ళీ తనడానికి లేదా హెడ్ కిక్ చేసేది, ఇదన్నీ కూడా ఆ తర్వాత చేశాను. ఆఫ్టర్ ఇంజ్యూరీ ఓన్లీ.
గ్రేట్ సార్. అదన్నీ చూసి మహేష్ బాబు గారు చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు అంతా సెట్ సార్, దాని ఇప్పుడు ఎఫెక్ట్ నాతో ఇంకేమైనా మీరు కూడా ఉంటుందండి? పరిగెట్టలేరు. ఓకే, సముద్రం ఇసుకలో పరిగెట్టే వెళ్ళని చెప్పారు కదా, మేము ఎక్కడ పరిగెట్టగలండి మీతో. నేను బేసికల్గా స్విమ్మర్ అండి. ఓకే. అంటే ఆల్మోస్ట్ హాకీ ఆడలేదు, టెన్నిస్ ఆడలేదు, మిగతా గేమ్స్ అన్నీ ఆడలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ఏంటి సార్ మెమరీ, ఏం మెమరీస్ ఉన్నాయండి? ఇంకా నేను అవకాశం వస్తే చెయ్యాలని చూస్తున్నానండి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఎన్టీఆర్ గారు. అంటే అరవింద్ సమేతలో మీరు చేసినట్టున్నారని మేము అనుకున్నాం. నేను చేయలేదు. సార్ ఎన్టీఆర్ గారితో ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ గారితో ఏమన్నా ఉందండి? ప్రభాస్ గారి దగ్గర వెళ్ళడానికే, ఆయన ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ ఎవరిని కలవాలి, డైరెక్టర్ని కలవడానికి అసలు ఎలాగ ఉంటుందంటే, నేను ఏదో ఒక ప్రోగ్రాంలో మూవీలో స్టక్ అయిపోతున్నాను. ఎక్కడన్నా షూటింగ్ అవుతుందంటే రామోజీ ఫిల్మ్ సిటీ, లేకపోతే వేరే ఎక్కడ ఊటీలో అవుతుంది, లేకపోతే ఫారిన్లో అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నేను చేసిన జిమ్లోనే ప్రభాస్ గారు కూడా చేశారు. ఓకే. వైజాగ్లో ఆయన అప్పుడు సత్యానంద మాస్టర్ చేసేటప్పుడు ఆయనే నాకు లారెన్స్ మాస్టర్కి ఇంట్రడ్యూస్ చేశారు. అదే లాస్ట్. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు మూవీ చేసేటప్పుడు మున్నా బాయ్ ఏదో చేశారు. మున్నా. సో మున్నా మూవీలో పూరి గారిని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ విష్ చేసింది ప్రభాస్ గారు. ఓకే. నేను దాని తర్వాత కలవడానికే ఛాన్స్ లేకుండా ఉంది. ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు కలిసినా సరే డెఫినెట్గా హీ విల్ గెట్ షాక్. అండ్ పూరి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, పూరి గారి ఫిలాసఫీ అంటే అందరికీ ఇష్టం. పూరి మ్యూజిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఆయన చెప్తూ ఉన్నారు, రోజుకి ఒక యూత్ అందరూ ఆయన మాటల కోసం ఏదో ఎడిక్షన్లా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన మాటలు చాలా హీల్ చేస్తూ ఉంటాయి. బట్ ఆయన గురువు దగ్గరికి వెళ్తే ఎవరు ఆర్జీవి గారు ఫిలాసఫీకి మీ ఫిలాసఫీకి కొంచెం విభేదాలు ఉన్నాయి. ఎందుకు సార్ ఆయన ఫిలాసఫీ మీకు ఎందుకు నచ్చదు? ఆయన ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుందండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నన్ను ఎవడు పీకలేడు అన్నవాడినే నేను పీకుతానని చెప్పి వెళ్ళకూడదు. మీ ఇష్టమా, సరే వెళ్ళండి అని వదిలేయడమే. ఇక్కడ ఫిలాసఫీ లేకపోతే మొండితనం అన్నది కాదండి. ఆయనకి అది నచ్చిందే ఆయన చేస్తున్నారు, నాకు నచ్చిందే నేను చేస్తాను. ఒకళ్ళు పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని అది. నేను ఎప్పుడు కూడా ఎవరు పర్సనల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వను. బాగా చేశారా అప్రిషియేట్, మోటివేట్. హార్డ్ వర్క్ చేస్తున్నారా, మోటివేట్ చేయండి. లైఫ్ టైం డ్రీమ్ ఏంటి సార్ మీకు? పుట్టుకతో వచ్చినప్పుడు నిర్వాణంగా వచ్చాం, పోయేటప్పుడు కూడా నిర్వాణంగానే పోతాం. ఈ మధ్యలో ఈ బిల్డింగ్ కొనేస్తాం, ఆ ఫ్లాట్ కొనేస్తాం, ఈ కార్ కొనేస్తాం, మోటార్ సైకిల్ కొనేస్తాం, బంగారం కొనేస్తాం. పోయేటప్పుడు తీసుకెళ్తామండి. ఆ డ్రీమ్ అనే లేదు. ఉన్నంతవరకు నలుగురిని నవ్వించాలి, ఎవడి కడుపు కొట్టగా, ఎవడికి అన్యాయం చేయక, వీలైతే హెల్ప్ చేయి, అప్పు చేసి హెల్ప్ చేయక. ఇది నా పాలసీ. సూపర్, చాలా క్లారిటీగా సింపుల్గా చెప్పేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు పెద్ది, మనం యాక్చువల్లీ పెద్ది సందర్భంలో వచ్చాం, కలిసాం. ఐటమ్ సాంగ్లో చాలామంది ఈ కుస్తీ టీం ఉంటారు అని చెప్పి అన్నారు. మీరు యాక్చువల్గా నాకు ఆ డేట్లు ఇచ్చారు. ఒక 5 days మీది ఉందండి, అప్పుడే అవ్వలేదని చెప్పారు. దానివల్ల నేను వేరే ఊరు వెళ్ళవలసింది కూడా ఫ్లైట్ టికెట్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాను. తీరా చూస్తే రేపు నుంచి షూటింగ్ అని అన్నారు. అంతా కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ సాయంకాలం చూస్తే, సార్ మీరు ఆపోజిట్ పార్టీ కదా, మీకు ఉండదండి. ఓకే, మీరు ఆపోజిట్ పార్టీ కదా, సంఘం పెద్దలు ఉంటారు, వాళ్ళ తరపు నుంచి ఎవరు పార్టీ ఉన్నారో, గురువు ఉన్నారో వాళ్ళందరూ ఉంటారండి అని అన్నారు. బా ఐటమ్ సాంగ్లో ఒక 2 స్టెప్ వేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. అయినా ఐటమ్ గర్ల్ వేస్తారు కానీ మనకెక్కడ వస్తారు. ఏదో ఒక రంగస్థలాల్లో ఎవడెవడో డాన్స్ చేశారు కదా, అలాగే ఎక్కడో ఒక మూలలో ఒక సీన్లన్నా ఒక చిన్న స్టెప్ వస్తుంది అని ఆతృత, కానీ రాలేదు. ఓకే, డ్యాన్స్ ఇష్టమా సార్ మీకు? చాలా 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 ఇష్టం. మ్యూజిక్, డ్యాన్స్, గేమ్స్ చాలా ఇష్టం. ఇప్పటిదాకా డ్యాన్స్ ఆ కైండ్ ఆఫ్ విధంగా మిమ్మల్ని ఎవరు వాడుకోలేదండి. అలాగే వెయిట్ చేయండి. నెక్స్ట్ మూవీ చేసిన తర్వాత అన్నీ వస్తుంది. నాకు కాన్ఫిడెంట్, నేను హీరోగా కూడా చేస్తాను, 100% చేస్తానండి. దానికోసం ట్రాన్స్ఫార్మేషన్, ఇది ఎంత లెవెల్కి వెళ్ళాలని కూడా వెళ్తాను, సాధిస్తానండి. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, ఎన్నో విషయాలను పంచుకున్నారు, మాకు ఎవరికి తెలియని విషయాల్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.